వెల్కమ్ టు కిషోర్ ఇంటర్నెట్. ఈ వీడియోలో మనం మన ఓటర్ ఐడిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్లో కిషోర్ ఇంటర్నెట్ సిఎస్సి అని సెర్చ్ చేసి ఇక్కడ ముందుగా వచ్చిన యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోవడం వల్ల మన అప్డేట్స్ అనేది మీకు టైంకి నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ. ముందుగా మనం voters.eci.gov.in అనే వెబ్సైట్లోకి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ చేయాలి. సో సెర్చ్ చేయగానే మనకి వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, ఈ లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అనేది అడుగుతుందండి. సో ఒకవేళ మనకి లాగిన్ ఐడి అనేది లేకపోతే ఎలా సైన్ అప్ అవ్వాలనేది ఎండ్ స్క్రీన్లో మన వీడియో ఉంది, ఒక్కసారి చూడండి. సో నేను ఇక్కడ నా యూజర్ ఐడి అనేది నా మొబైల్ నెంబర్ ఇచ్చేసాను, నా పాస్వర్డ్ ఇచ్చేసాను. ఇక్కడ నేను క్యాప్చర్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మనకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఎంటర్ ఎపిక్ నెంబర్ అనే దగ్గర మన ఓటర్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి మన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మన ఓటర్ ఐడి డీటెయిల్స్ అనేది అన్నీ కూడా మనకి విజిబుల్ అవుతాయి. సో మనకి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉంది, ఏ మెయిల్ ఐడి లింక్ ఉంది అన్నది కూడా మనకి చూపిస్తుంది. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోగానే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మనకి ఓటీపీ అనేది వస్తుంది. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఈ విధంగా వెరిఫై చేసుకోగానే మనకి ఇక్కడ డౌన్లోడ్ ఈపిక్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసుకోగానే మనకి ఓటర్ ఐడి అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఓటర్ ఐడి అనేది ఎంత ఈజీగా ఆన్లైన్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నది. సో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.